మన దగ్గర ఆషాఢ మాసంలో అత్తారింటికి రావద్దని ఎందుకు చెప్పారు అంటే దంపతులు ఒక చోట ఉండకూడదని. దంపతులు ఒక చోట ఉండకూడదు అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి వేరే చోట ఉండమని అర్థం కాదు. అత్తారింటికి రావద్దంటే వేరే చోట ఉండకూడదు, దంపతులే కలవకూడదు, అసలు ఒక చోట ఉండకూడదు. తప్పనిసరిగా కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఆషాఢ మాసంలో పుట్టింట్లో అమ్మాయి ఉండాలి, అల్లుడు విడిగా ఉండాల్సిందే. దాంట్లో ఉద్దేశం ఆషాఢ మాసంలో అప్పుడే వానలు కురుస్తాయి, పడుతూ ఉంటే తొలిచినుకు పులకరించిన పుడమితల్లి మేని గంధంబు పోలే అని ఆ తొలిచినుకు పలకరింపులకి పుడమితల్లి పులకరిస్తూ ఉంటుంది. అటువంటి స్థితిలో పొలం పనులు ఎక్కువగా ఉంటాయి. ఈ మావగారు బావమరుదులు అందరూ పొలం పనుల్లో ఉంటారు. ఆడాళ్ళు కూడా పొలం వెళ్ళి రాక తప్పదు. ఈ స్థితిలో అల్లుడు వచ్చి ఇంట్లో కూర్చొని ఈయనకి మినపసూరుండలు చేసి పెడతారు, ఈయన కదలడాయే. అందుకని అత్తారింటికి రావద్దన్నారు. పైగా ఆషాఢ మాసంలో కనుక దంపతులు కలిస్తే పురుడు ఎప్పుడు వస్తుంది? మంచి మే నెలలో